నేను అన్నయ్యకి బాగా మంచి కథలు చెప్పేవాడిని. అన్నయ్య యోగా చేస్తే ఇలా ఉంటుంది, ధ్యానం చేస్తే ఇలా ఉంటుంది అని అంటే అన్నయ్య పొద్దున్న లేచినప్పటి నుంచి విపరీతంగా కష్టపడేవాళ్ళు, దెబ్బలు కొట్టుకొని వచ్చేవాళ్ళు. నేనేమో అక్కడ దూరంగా కూర్చొని ధ్యానం ఆసనాలు అవి చేసేవాడిని. అన్నయ్య ఒకరోజు నేను ఇలాగే సలహాలు ఇస్తూ ఉంటాను అన్నయ్యకి. అన్నయ్య అన్నాడు, అరే నీకు బాగా కష్టపడి అన్నయ్య ఒకడు ఉన్నాడు, పెట్టే వదిన ఉంది, సో నువ్వు ఎన్ని కథలేని చెప్తావు అన్నారు. ఇదే కష్టాన్ని నువ్వు పడి ఇదే మాటలు చెప్పగలిగినప్పుడు చెప్పు, అప్పుడు నేను నమ్ముతాను నీ మాటలు, అప్పుడు చెప్తా, అప్పుడు వింటాను నీ మాటలు అన్నారు. ఆ రోజు నాకు అన్నయ్య చెప్పిన మాటలు చెంప మీద కొట్టినట్టు అయినాయి. ఆ రోజు నుంచి పట్టుకున్న ఆలోచన ఈ రోజు వరకు, ముందు ముందు కూడా నా ఆఖరి శ్వాస వరకు కూడా వదలను. మీ అందరి ముందు అన్నయ్య గారికి నేను చెప్తున్నాను, ఇంకా నేను అదే వ్యక్తిని. ఆ రోజు నా లోపల అదే ఆలోచన ఉంది, ఇంకా భగవంతుడి గురించి నేను వదలలేదు. మీరందరూ ఉన్నా, నాకు ఇన్ని విజయాలు వచ్చినా, ఇంత పేరున్నా కానీ స్టిల్ నేను భగవంతుడి కోసం ఆ విశ్వం ముందు, ఆ భగవంతుడి ముందు నేను ఎప్పుడు మోకరిల్లే ఉంటాను.